గత 2 ఏళ్లుగా మెంటార్గా లక్నో సూపర్ జెయింట్స్ని ప్లేఆఫ్స్కు చేర్చడం, ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ని ఛాంపియన్గా మార్చడం వెనుక భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ విజయం సాధించి మూడోసారి ట్రోఫీని అయితే సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్తో బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడుతూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టీమిండియా ప్రధాన కోచ్ పదవి ఖాళీ అవుతున్న క్రమంలో వీరిద్దరిని ఇలా చూడడంతో చర్చకు అయితే దారితీసింది. ఇవాళే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు కావడం వల్ల ఇది గమనార్హంగా మారిపోయింది. ఇప్పటికే గంభీర్ను ఒప్పించడానికి బీసీసీఐ ప్రయత్నాలు చేసిందనే ప్రచారం అయితే గట్టిగానే సాగుతుంది. సోషల్ మీడియాలో జైషాకి అభిమానులు కొన్ని వినతులు కూడా ఇస్తున్నారు. కొందరు విభిన్నంగా స్పందిస్తున్నారు. జైషా సార్, మీరు ఒకే ఒక పని చేయండి, గౌతమ్ గంభీర్ను భారత్ జట్టు ప్రధాన కోచ్గా నియమించండి అని కొందరు. గౌతమ్ గంభీర్తో జైషా సీరియస్గా చర్చిస్తున్నారు. విషయం ఒకటే, అది కన్ఫర్మ్ అయినట్లు ఉందని. ప్రధాన కోచ్ పదవి ఇవ్వడానికి ఎందుకు ఇంత ఆలస్యం? ముందు టీ20 వరల్డ్ కప్ కోసం అతన్ని మెంటార్గా పెట్టండి. గతంలో ధోని సేవలను వినియోగించుకున్నట్లు ఈసారి గౌతీకి అవకాశం ఇస్తే బాగుంటుంది. కోల్కతా జట్టుతో పోలిస్తే టీమిండియాలో విభిన్నమైన సంస్కృతి ఉంటుంది. ఇక్కడ సీనియర్లు గంభీర్ని గౌరవించకపోవచ్చు. అందుకే అతనికి కోచ్ పదవి కష్టంగా మారే అవకాశం అయితే ఉంది. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్గా నియమిస్తే మాత్రం అతనికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, లేకపోతే విఫలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని కొందరు కామెంట్ చేశారు. అయితే 2 నెలలకు పైగా సాగిన ఐపీఎల్ 17వ సీజన్ విజయవంతం కావడంలో గ్రౌండ్ సిబ్బంది విశేష కృషి చేశారని, సమయానికి అద్భుతమైన పిచ్చులు, వర్షం పడిన మైదానాన్ని త్వరగా సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించారని, దీంతో వారికి మద్దతుగా నిలిచేందుకు బీసీసీఐ కార్యదర్శి నజరానా ప్రకటించారు. టీ20 సీజన్ సక్సెస్ కావడంలో గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మా హీరోలకు ప్రశంసలు కురిపించడంతో పాటు వారికి నజరానా ఇవ్వాలని నిర్ణయించాం. 10 రెగ్యులర్ మైదానాల్లో ఒక్కోదానికి 25 లక్షలు అదనంగా మరో 3 వేదికలకు 15 లక్షలు ఇస్తున్నాం. సిబ్బంది, క్యూరేటర్ నిబంధనలకు కష్టానికి ధన్యవాదాలు అని జైషా పోస్ట్ చేశారు. ప్రస్తుతం గంభీర్ కోల్కతా మెంటార్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్కి ఇదే బాధ్యతలు నిర్వర్తించాడు. అతను మళ్లీ కేకేఆర్కు తీసుకొచ్చేందుకు ఆ ఫ్రాంచైజ్ ఓనర్ షారూక్ ఖాన్ని చాలా శ్రమించాడని, దానికోసం గంభీర్కి బ్లాంక్ చెక్ ఆఫర్ చేశాడని తెలుస్తుంది. తన జట్టుతో 10 ఏళ్ల పాటు ఉండాలని కోరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎలాంటి ఫలితం ఇచ్చినా పర్వాలేదు, జట్టుని ఎలా నడిపిస్తావనేది నీ ఇష్టం అని షారూక్ ఖాన్ చెప్పినట్లు క్రికెట్ వర్గాల్లో టాక్ అయితే వినపడుతుంది. ఇప్పుడు అదే భారత్ జట్టు కోచ్ పదవికి అడ్డంకిగా మారే అవకాశం అయితే లేకపోలేదు. షారూక్ ఖాన్తో కూడా బీసీసీఐ ప్రతినిధులు చర్చించి గంభీర్ని పంపించడానికి ఒప్పించాల్సిన బాధ్యత తీసుకోవాలనేదే క్రికెట్ పండితుల అభిప్రాయం. అయితే మూడోసారి విజేతగా నిలిచిన తర్వాత కోల్కతా ఆటగాళ్ల సంబరాలు అయితే ఆకాశాన్ని అంటాయి. ఈ సందర్భంగా ఆటగాళ్లను హక్ చేసుకుని ఫ్రాంచైజ్ ఓనర్ షారూక్ ఖాన్ని అభినందనలు తెలిపారు. మెంటార్ గౌతమ్ గంభీర్ని కూడా ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. గత 2 సీజన్లో కేకేఆర్ 7వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఛాంపియన్గా అవతరించడంలో గంభీర్ కీలక పాత్ర ఉంది అనడంలో సందేహం లేదు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం కేకేఆర్ విన్ అవడంలో ఎవరు కీ రోల్ ప్లే చేశారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.